హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 53 పాయింట్స్ డౌన్ అయ్యి 79,997 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 22 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,324 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 443 పాయింట్స్ డౌన్ అయ్యి 52,660 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిఫ్టీ పరంగా అయితే కంప్లీట్ గా వోల్టైల్ గా ఉంటుంది. గ్యాప్ డౌన్, అక్కడి నుంచి ఫాలో అవడం, రికవర్ అవడం, మళ్ళీ ఫాలో అవడం, సడన్ మూవ్ లాస్ట్ 30 మినిట్స్ ఆల్మోస్ట్ ఒక 160-170 పాయింట్స్ దగ్గరగా బిగ్ మూవ్ మనకి నిఫ్టీలో కనిపించింది. దీనికి రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. దీని బ్యాక్ ఉంటున్నది ఎవరో మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మల్టిపుల్ అప్డేట్స్. అందులో వేటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందనేది వైజ్ గా న్యూస్ టాపిక్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అదంతా సరే, మరి ఇవాళ మార్కెట్ ఎందుకు అలా ఫాలో అయింది, పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ, దానికి రీజన్ ఎవరో కూడా మీరు ఎండ్ ఆఫ్ ద నిఫ్టీలో టాప్ నెగిటివ్ కాంట్రిబ్యూటర్ లో గమనించవచ్చు. నిఫ్టీ ఇవాళ పాజిటివ్ లో క్లోజ్ అయింది 22 పాయింట్స్. కానీ కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓన్లీ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను 133 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ గా కాంట్రిబ్యూషన్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ న్యూట్రల్ లో క్లోజ్ అయినా ఇవాళ క్లోజింగ్ ఆల్మోస్ట్ నిఫ్టీ 160 పాయింట్స్ దగ్గరగా అయ్యేది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 440 పాయింట్స్ నెగిటివ్ గా బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయిందని చూస్తుంటాం. నియర్లీ 686 పాయింట్స్ దగ్గరగా కేవలం ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసింది. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ నెంబర్స్. దీని గురించి కూడా న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇవాళ గ్యాప్ డౌన్ అవడానికి అండ్ మార్కెట్ పరంగా కొంత వోల్టాలిటీ ఉండడానికి అనదర్ రీజన్ ని కూడా ఏదైనా వెతకచ్చా అని చూస్తున్నప్పుడు హెజ్బొల్లా వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న సీనియర్ కమాండర్ ని ఐడిఎఫ్ వాళ్ళు, ఐ మీన్ ఇజ్రాయెల్ వాళ్ళు సౌత్ లెబనాన్ లో స్ట్రైక్ చేయడం జరిగింది. తనని హతమార్చడం జరిగింది. దానికి బదులుగా హెజ్బొల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మిలిటరీ బేసెస్ పై 200 రాకెట్స్ తో దాడి చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఫర్దర్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతాయన్న దాంతో కూడా మార్కెట్ లో ఒక చిన్న నెగిటివ్ వాతావరణం కూడా డెవలప్ అయినచ్చు. బట్ ఇప్పుడు ఇది మార్కెట్ పట్టించుకుంటుందా అంటే నేనైతే అనుకోవట్లేదు. బట్ ఇది కూడా ఒక అప్డేట్ ఉంది మార్కెట్ లో. సో ఇవాళ మార్కెట్స్ డౌన్ సైడ్ డ్రాగ్ చేసింది ఏంటి, అప్ సైడ్ మూవ్ చేసింది ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. అండ్ యాక్చువల్ గా ఇవాళ మనకి ఓపెనింగ్ టైమ్ లో అంత వోల్టాలిటీ ఉండకూడదు. ఎందుకంటే నిన్న యూఎస్ మార్కెట్స్ హాలిడే, అంత గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటాని పబ్లిష్ చేస్తూ ఉండడం మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ కి ప్రధానమైన కారణంగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ గ్లోబల్ గా ఉంటున్న కొంత పొలిటికల్ పిక్చర్ గురించి మాట్లాడుకోవాలి. యూకే వాళ్ళ రిజల్ట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఇన్ఫోసిస్ కి సంబంధించి నారాయణ మూర్తి గారికి సంబంధించి అల్లుడైన ఋషి సునాక్ గారు ఈ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఇది తన వైఫల్యం అని మనం అనుకోకూడదు. బికాస్ అతను ఏ పార్టీకి సంబంధించి అయితే ఉన్నాడో కన్జర్వేటివ్స్ రిలేటెడ్ గా, ఈ కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు లాస్ట్ 14 ఇయర్స్ నుంచి పవర్ లోనే ఉన్నారు. సో యాంటీ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఓటింగ్ ఎలాగో ఉంటుంది. మోస్ట్ పాసిబుల్ ఈసారి వాళ్ళు ఓడిపోతారనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అది క్లియర్ గా ఎన్నికల్లో కనిపిస్తుంది. లేబర్ పార్టీ వాళ్ళకి క్లియర్ మ్యాండేట్ అయితే యూకే ప్రజలైతే ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రెంచ్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ ఉంటాయి. బట్ యూకే ఎలక్షన్ రిజల్ట్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రిపోర్ట్ అయితే అవుతున్నాయి. అండ్ చెప్పాను నిన్నటి వీడియోలో కూడా ఇవాళ యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అనే మాటని మీరు పదే వింటూ ఉంటారు. జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అని, అండ్ ఇనిషియల్ జాబ్స్ డేటా అని, ఏడీపీ డేటా అని, ఏడీపీ జాబ్స్ డేటా అని, ఇలా పదే జాబ్స్ అని వింటుంటారు. బట్ అన్నిటిని పక్కన పెట్టండి. వాటికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మనకు వచ్చే ఇష్యూ ఏం లేదు. బట్ ఎప్పుడైనా మీరు మంత్లీ జాబ్స్ డేటా అని వింటూ ఉంటే మాత్రం ఆ డేటా ఫ్యాక్టర్ కి కొంత ఇంపార్టెన్స్ ని ఇవ్వండి. ఇప్పుడు మనకి రిపోర్ట్ అవబోతున్నది మంత్లీ జాబ్స్ డేటా. 1.9 lakh దగ్గరగా జాబ్స్ ప్రీవియస్ టైమ్ లో యాడ్ అయి ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎలా వస్తే మంచిది, మరి కొంత వీక్ గా రావాలి. 1.9 కదా, 1.5, 1.6 ఆర్ ఇంకొంత బిలో రావాలి. అంతే కానీ టూ మచ్ జాబ్స్ వీక్ గా ఉన్నాయన్నా అది మార్కెట్ కి నెగిటివే. ఆర్ అనుకున్న దానికంటే ఎక్కువ జాబ్స్ నమోదవుతున్నాయన్నా మార్కెట్ కి నెగిటివే. ఎక్కువగా నమోదవుతున్నాయంటే ఎకానమీ అంతా స్ట్రాంగ్ గా ఉంది కదా, వడ్డీ రేట్లు ఎందుకు కట్ చేయడం అని ఫెడ్ వాళ్ళు భావిస్తారు అనుకుంటారు. టూ మచ్ డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకోండి. రీసెంట్ టైమ్స్ లో ఎకానమీ రిలేటెడ్ ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వీక్ గానే ఉంటున్నాయి. ఇది కూడా వాటికి యాడ్ అవుతుందంటే స్లో డౌన్ రిలేటెడ్ గా ఎకానమీ వెళ్తుందేమని మార్కెట్ భయపడుతుంది. సో ఇది కొంత బ్యాలెన్స్డ్ గా రావాల్సిన నెంబర్స్ కొంత వీక్ గా వస్తుంటే అది బెస్ట్ పాయింట్ మార్కెట్ పరంగా. సో 1.9 lakhs జాబ్స్ యాడ్ అవుతాయన్న విషయం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది అయితే గుర్తుంచుకోండి. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్ గమనిస్తున్నారా, 3.92 lakh కాంట్రాక్ట్స్, ఆల్మోస్ట్ 84% ఆఫ్ నెట్ లాంగ్స్ అయితే ఎఫ్ఐఎస్ మెయింటైన్ చేశారు. అండ్ ఇవాళ వచ్చిన కరెక్షన్ తో ఇది ఏమైనా తగ్గిందా అని చూడాలి. బికాస్ ఇంత ఎక్స్ట్రీమ్ కాంట్రాక్ట్స్, ఇంత ఎక్స్ట్రీమ్ లాంగ్స్, వాళ్ళు ఏ లాజిక్ తో వెళ్తున్నారు, బడ్జెట్ రిలేటెడ్ గా యాంటిసిపేషన్ తో వెళ్తున్నారా, ఆర్ ఏదైనా సర్టెన్ థీమ్ వాళ్ళ మైండ్ లో ఉందా అన్నది అయితే అర్థం కావట్లేదు. ఇంతలా కాంట్రాక్ట్స్ 4 lakhs ఇన్ ద వర్స్ట్ కేస్ మనం లాట్ సైజ్ రిలేటెడ్ ఉన్న అడ్జస్ట్మెంట్స్ ని బేస్ ఎఫెక్ట్ లోకి తీసుకుంటున్నా. అది 2 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా యూజువల్ టైమ్స్ లో కూడా మనం ఎక్స్ట్రీమ్ లాంగ్స్ గానే కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. చూడాలి ఎఫ్ఐఎస్ మైండ్ లో అంత స్ట్రాంగ్ ప్లాన్ ఏ ఉందని. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఎఫ్ఐఎస్ అండ్ క్లయింట్స్ పరంగా మోస్ట్లీ ఆపోజిట్ నెంబర్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతూ ఉంటాయి. బట్ క్లయింట్స్ ఏమో షార్ట్స్ ఆల్మోస్ట్ 2,96,000 దగ్గర మెయింటైన్ చేస్తున్నారు 3 lakhs దగ్గరగా. బట్ వీళ్ళు 4 lakhs కి వెళ్ళిపోయారు. ఒకనొక టైంలో వీళ్ళిద్దరు దగ్గరగా ఆపోజిట్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ డీవియేషన్
సిచ్యువేషన్ కూడా FIS ని ఎక్స్ట్రీమ్ పాజిటివ్ సైడ్ కి అయితే తీసుకువెళ్తూ ఉంది. లెట్స్ సీ ఈసారి ఎవరు విన్ అవుతూ ఉంటారని. యూజువల్ గా క్లయింట్స్ విన్ అవుతూ ఉంటారు ప్రతిసారి ఈ మధ్య కాలంలో. వాళ్ళు ఎటు సైడ్ ఉంటే మార్కెట్ అటు సైడ్ వెళ్తుంది. ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ 1.5-2 years బ్యాక్ అయితే FIS ఎటుంటే మార్కెట్ అటు వెళ్ళేది. కానీ ఈ మధ్య కాలంలో క్లయింట్స్ ఎటుంటున్నారో మార్కెట్ అటు వెళ్తూ ఉంది. లెట్స్ సీ ఈసారి ఎవరు విన్ అవ్వబోతున్నారు. క్లయింట్సా అంటే మనలాంటి రీటైలర్స్, HNIs ఎవరెవరైతే బ్రోకింగ్ అకౌంట్ నుంచి ఇండియాలో ఉండి ట్రేడ్స్ చేస్తున్న పెద్ద పెద్ద ప్లేయర్స్ కానీ ఈవెన్ చిన్న రీటైలర్స్ కానీ వాళ్ళు విన్ అవుతారా ఆర్ FIS విన్ అవుతారా మార్కెట్ లో వాళ్ళ పొజిషన్ ఆస్పెక్ట్స్ ని బట్టి అన్నది కమింగ్ టైమ్స్ లో మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఇవాళ అయితే ఓపెనింగ్ నుంచి ఒక పాయింట్ వరకు ఇవాళ ఏదో పెద్దగా కరెక్ట్ అయిపోయేలా ఉంది మార్కెట్ అనేలా భయపెట్టిన తర్వాత అగైన్ మళ్ళీ మార్కెట్ రికవర్ అవడం అండ్ ఇంత వర్స్ డేటాతో కూడా HDFC బ్యాంక్ పరంగా ఉన్న డేటాతో కూడా మార్కెట్ స్టెబిలైజ్ అవడం. స్టిల్ మార్కెట్ లో ఒక నెగిటివ్ సెంటిమెంట్ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇవాళ కూడా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. మిడ్ క్యాప్స్ 0.8%, స్మాల్ క్యాప్స్ 0.8%. మార్కెట్ లో వీక్నెస్ ఉంటుంది మనకి పాసిబుల్ అయ్యేదా? అండ్ మన పోర్ట్ఫోలియోస్ ఇవాళ ఎంత స్ట్రాంగ్ పాజిటివ్ గా గెయిన్స్ లో క్లోజ్ అయ్యేవా? నాకు తెలిసి మీ పోర్ట్ఫోలియోస్ కూడా ఇవాళ మంచిగా గెయిన్స్ లోనే క్లోజ్ అయి ఉంటాయని. అండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగినప్పుడు కూడా మీ పోర్ట్ఫోలియోలో ఏది వాళ్ళ మంచిగా రిటర్న్స్ ఇచ్చింది స్టాక్ అన్నప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్స్ అండ్ చాలా మంది మన రీటైలర్స్ అందరూ కూడా కామన్ గా హోల్డ్ చేసిన స్టాక్స్ కామన్ సెక్షన్ లో కనిపించాయి. ఎవరైనా అబ్జర్వ్ చేశారా రీసెంట్ వీడియోస్ లో? అండ్ ఇవాళ కూడా పాసిబుల్ అయితే మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువగా గెయిన్ అయిన స్టాక్ ఏంటి? స్టాక్ ని కామన్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మన వాళ్ళ స్టాక్స్ ను ఒకసారి గమనించండి. వాళ్ళు ఏం పెట్టారో తెలుసుకొని మనం అది చేయడానికి కాదు, మన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఏ స్టాక్ సైడ్ ఎక్కువగా ఉన్నారు అని మన వాళ్ళందరి మెంటాలిటీ కూడా ఇలా అడుగుతున్న ప్రతిసారి మీరు పెడుతున్న స్టాక్స్ ద్వారా మన వాళ్ళందరికి కూడా అర్థమవుతుంది. వీలైతే పార్టిసిపేట్ చేయండి. మీకు ఇవాళ మంచిగా గెయిన్ ఇచ్చిన స్టాక్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా నేను ఎలా చూస్తున్నాను, నేను గతంలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. బాగా పెరిగినప్పుడు పడిపోతుంది అనుకుంటున్న థీసిస్ సోషల్ మీడియాలో కూడా క్రాష్ అని లేకపోతే 10% కరెక్ట్ అవుతుందని, ఇలా వెళ్తుందని అలా వెళ్తుందని అగైనెస్ట్ గా మాట్లాడుకోవడం చాలా ఈజీ. బికాస్ ప్రాఫిట్ బుకింగ్ ఏదో ఒక పాయింట్ లో జరుగుతుంది. కానీ అట్లీస్ట్ ఒక చిన్న కన్ఫర్మేషన్ లేకుండా మార్కెట్ లో నేను అలాంటి స్టెప్ ని తీసుకోలేను. బికాస్ ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం ఇలానే పెరిగిన ప్రతిసారి మార్కెట్ కరెక్ట్ అయిపోతుందేమో అనుకోని చాలా సార్లు మార్కెట్ లో ఇంపాక్ట్ అయిన డేస్ నాకు ఉన్నాయి కాబట్టి, ఇంకా మెమరీలో ఉన్నాయి కాబట్టి, కొత్త వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్పాలనుకునేది ఒకటే, ఒక డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంచుకొని అది బ్రేక్ అవ్వనంత వరకు అన్నెసరీగా జస్ట్ బికాస్ సోషల్ మీడియాలో ఎవరో చెప్తున్నారు కదనే అగైనెస్ట్ గా ఆలోచించద్దు. నేను అలా రీసెంట్ టైమ్స్ లో చెప్పింది 23,950 లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవ్వనంత వరకు నేను మార్కెట్ పరంగా స్ట్రెంగ్త్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఫస్ట్ ఆ లెవెల్ బిలో క్లోజ్ అయితే దెన్ అప్పుడు మార్కెట్ లో ఉంటున్న ఎన్విరాన్మెంట్ పరంగా ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది ఆ పాయింట్ లో అన్నది నేను నెక్స్ట్ థింక్ చేస్తాను. అది జరగనంత వరకు అన్నెసెసరీగా మార్కెట్ లో వస్తున్న 200-300 పాయింట్స్ డిప్ లో కూడా ట్రాప్ అయి మళ్ళీ వస్తున్న రివర్సల్ లో ఇంపాక్ట్ అవ్వాలనుకోవట్లేదు. కాబట్టి 23,950 అబౌవ్ మార్కెట్ లో స్ట్రెంగ్త్ ని నేను చూస్తున్నాను. అండ్ అగైన్ రీసెంట్ టైమ్స్ లో అంటే వన్ డైరెక్షనల్ గా ఇలా పెరిగిపోతూ వచ్చింది కాబట్టి నేను రాంగ్ అయిన సందర్భాలు తక్కువ ఉండొచ్చేమో. బట్ గతంలో ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం నేను ఒకటి అనుకుంటే మార్కెట్ లో ఇంకొకటి జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ ఒపీనియన్ బేస్డ్ గానే వెళ్ళండి. బట్ మార్కెట్ వ్యూ కి అగైనెస్ట్ గా వెళ్తున్నప్పుడు మాత్రం ప్రాపర్ హెడ్జింగ్, క్యాపిటల్ ప్రొటెక్షన్, రిస్క్ రివార్డ్ వీటన్నిటిని ఒక్కసారి మైండ్ లో 1-2 సార్లు అనుకుని వెళ్ళండి. ఎల్స్ మార్కెట్ ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్ళి మనం రాంగ్ అయినప్పుడు ట్రాప్ అయిపోయే సందర్భాలు మార్కెట్ లో చాలా ఉంటాయి. బిగినర్స్ బీ అవేర్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ నుంచి స్టాక్ లో బజ్ ఉంది. కానీ మీరు గమనిస్తే ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ 3 o'clock స్ట్రాంగ్ గా ఇవాళ నియర్లీ 1.5% దగ్గరగా స్టాక్ మూవ్ అయింది కదా. దీనికి ప్రధానమైన కారణం ఎకనామిక్స్ టైమ్స్ ఈటీ నవ్వాలు పబ్లిష్ చేస్తున్న ఇంపార్టెంట్ రిపోర్ట్. వీళ్ళు చెప్తున్నది రిలయన్స్ జియో ఐపీఓ నియర్లీ 55,500 crore ఐపీఓ గా మార్కెట్ లోకి రావడానికి రెడీ అవుతుంది. ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ ఐపీఓ ఎవరని. ఆల్మోస్ట్ ఎల్ఐసి ఐపీఓ రీసెంట్ టైమ్స్ లో కొంత బ్యాక్ చూసిన బిగ్గెస్ట్ ఐపీఓ అని మనం మాట్లాడుకున్నాం. దానికి డబల్ సైజ్ ఉంది. ఇది ఎల్ఐసి ఐపీఓ ఐ థింక్ 21,000 crore ఐపీఓ అనుకుంటున్నాను. బట్ ఇదేమో ఏకంగా 55,500 crore ఐపీఓ అంటున్నారు. అండ్ ప్రాబబుల్లీ ఈ ఐపీఓ ఇంకా చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ని మార్కెట్ లోకి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రిలయన్స్ వాళ్ళు జియో ఐపీఓ ని మార్కెట్ లోకి తెస్తున్నారని ఫుల్ సోషల్ మీడియా అంతా బజ్ నెలకొంటది. అప్పటి వరకు మార్కెట్ సైడ్ చూడని వాళ్ళు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని. ఇంకా ఫర్దర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా రీటైల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ విత్ దిస్ ఐపీఓ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ గుర్తుంచుకోండి, ఎప్పుడు పెద్ద ఐపీఓ మార్కెట్ లోకి వస్తున్నా మార్కెట్ లోంచి సెకండరీ మార్కెట్ కదా మంది స్టాక్ మార్కెట్ అంటే, అందులోంచి డబ్బులు వెనక్కి వెళ్లి ఐపీఓ లో ఇన్వెస్ట్ అవుతాయి. లెట్స్ సే మీ దగ్గర 2 lakhs ఉందనుకుందాం, అదంతా స్టాక్స్ లో ఉంది. ఐపీఓ లో మంచి రిటర్న్ వస్తుందని ఇలా మీకు అనిపిస్తూ ఉంటే మీరు ఆ స్టాక్స్ ని సెల్ చేసి ఐపీఓ లో పెట్టి మళ్ళీ స్టాక్స్ ని కొందాం అనుకుంటారు కదా. అలాంటి మెంటాలిటీ చాలా మందికి ఉంటుంది కదా. అలా
చేయడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, అలా చేయడం చాలా టైమ్స్ రాంగ్ అవుతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ పెరిగిపోవచ్చు ఈ లోపు, కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ చేసేది అదే. స్టాక్స్ పెద్దగా పెరగకుండా అలానే ఉంటూ ఉంటే ఐపీఓ వస్తుంటే స్టాక్స్ సెల్ చేసి ఐపీఓలోకి ఇన్వెస్ట్ చేసే మెంటాలిటీ ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిగ్ ఐపీఓ టైమ్స్ లో స్టాక్స్ లో కరెక్షన్ కనిపిస్తుంది. సో రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు టెలికాం టారిఫ్లను పెంచి కమింగ్ టైమ్స్ లో వాళ్ళ నెంబర్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ఒక బిగ్ ఐపీఓగా మార్కెట్ లోకి రావడానికి టోటల్ ప్లాన్స్ ని జియో వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నట్లు డేటా కనిపిస్తూ ఉండడం ఇవాళ రిలయన్స్ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం అవుతుంటే, దీనికి అడిషన్ గా రిలయన్స్ జియో వాళ్ళు స్మార్ట్ టీవీస్ ఉంటుంటాయి కదా, స్మార్ట్ టీవీస్ లో ఓఎస్ లు కూడా ఉంటుంటాయి కదా, ఆపరేటింగ్ సిస్టమ్స్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ ని మీరు చూస్తూ ఉంటారు. అలాంటిది జియో వాళ్ళు వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ జియో టీవీ ఓఎస్ ని స్మార్ట్ టీవీస్ పరంగా టెస్టింగ్ లో ఉంచుతున్నారని, మోస్ట్లీ దివాళీ పాయింట్ ఆఫ్ టైం కి దాన్ని కూడా స్మార్ట్ టీవీస్ పరంగా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ని వీళ్ళు రిలీజ్ చేస్తారనేలా కూడా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం, స్మార్ట్ టీవీ బిజినెస్ లోకి ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా జియో వాళ్ళు ఎంటర్ అవుతున్నారనేలా వస్తున్న స్పెక్యులేషన్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాల్టి ర్యాలీకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. ఈ రెండిట్లో ఏది ప్రధానమైందని చూసినప్పుడు డెఫినెట్ గా మనకి రిలయన్స్ జియో రిలేటెడ్ గా ఉంటున్న ఐపీఓ అప్డేట్ బిగ్ అప్డేట్. బట్ ఫ్రెండ్స్ బిలీవ్ మీ, నేను ఇక్కడ నుంచి చాలా నెలల బ్యాక్ నుంచి జియో అని రిలయన్స్ రీటైల్ అని ఐపీఓగా వస్తాయని చాలా పాయింట్ నుంచి వింటూ ఉన్నాను. ఇప్పటివరకైతే జరగలేదు, బట్ ఇప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయనేలా మార్కెట్ భావిస్తుంది. బికాస్ టెలికాం టారిఫ్లను కూడా పెంచి జియో ఒక ప్రాఫిటబుల్ స్టేజ్ లోకి ఒక మెచ్యూర్డ్ పొజిషన్ లోకి వచ్చిందని అయితే మార్కెట్ బిలీవ్ చేస్తుంది. కాబట్టి అండ్ ఇంకొకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకవేళ కమింగ్ టైమ్స్ లో జియో ఐపీఓన్ కానీ రిలయన్స్ రీటైల్ ఐపీఓన్ కానీ తీసుకొస్తే షేర్ హోల్డర్స్ కి షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసుకునే ప్రాబబిలిటీని ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఈ ఐపీఓస్ ని అప్లై చేయాలనుకుంటే, చాలా పెద్ద ఐపీఓస్ అనుకోండి, ఖచ్చితంగా మనం నార్మల్ గా అప్లై చేసినా మనకు అలాట్ అయిపోతుంది. లేదు షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేస్తే వచ్చే అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ ఉన్నా సరే మన డిమాట్ అకౌంట్ లో మనం షేర్ హోల్డర్ కేటగిరీలో ఎలిజిబిలిటీ పొందుతాం అన్న విషయాన్ని జస్ట్ మైండ్ లో అలా ఉంచుకోండి. నాట్ ఓన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్, బికాస్ ఈ మాట నేను చెప్పి చాలా టైం అయిపోయింది. ఎనీ కంపెనీ ఒక ఐపీఓని తన అండర్ లోంచి తీసుకొస్తుంది అంటే ఆ కంపెనీ, ఆ పేరెంట్ కంపెనీ ఒక్క షేర్ మన డిమాట్ అకౌంట్ లో ఉన్న వస్తున్న కంపెనీ రిలేటెడ్ గా వాళ్ళు షేర్ హోల్డర్ కేటగిరీ ప్రొవైడ్ చేస్తే మనం రీటైల్ కేటగిరీలోను షేర్ హోల్డర్ కేటగిరీలోను అప్లై చేసి మన అలాట్మెంట్ ఛాన్సెస్ ని పెంచుకోవచ్చు ఐపీఓ పరంగా. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ గా రైల్టెల్ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్స్ ని నిన్నటి వీడియోలో షేర్ చేయడం జరిగింది కదా. నిన్న యాక్చువల్లీ మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన అప్డేట్స్ అండ్ ఈ అప్డేట్స్ తో ఆర్వీఎన్ఎల్ అండ్ రైల్టెల్ ఇవాళ పెరిగాయి అనుకోవచ్చు. కానీ మీరు గమనిస్తే ఇతర రైల్వే స్టాక్స్ లో కూడా చాలా ఎక్కువ బజ్ కనిపించింది కదా. దానికి ప్రధానమైన కారణం రైల్వేస్ దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. 10,000 నాన్ ఏసీ కోచెస్ బై FY26 లోపు మ్యానుఫ్యాక్చర్ చేయాలని, జనరల్ రిలేటెడ్ గా 2,500 కోచెస్, నాన్ ఏసీ కోచెస్ రిలేటెడ్ గా 10,000 కోచెస్, మేబీ రిజర్వేషన్ రిలేటెడ్ గా ఉంటున్న కోచెస్ అవ్వచ్చు, జనరల్ రిలేటెడ్ గా ఒక 2,500 కోచెస్. టోటల్ గా ఇవంతా మధ్య తరగతి ప్రజల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని రైల్వేస్ వాళ్ళు ఫర్దర్ గా స్పెండ్ చేస్తూ కొత్తగా కోచెస్ ని రైల్వే సిస్టమ్ లో యాడ్ చేయబోతున్నారని వస్తున్న అప్డేట్స్ తో ఇవాళ ఎంటైర్ రైల్వే థీమ్ పరంగా బిగ్ మూవ్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ సోషల్ మీడియాలో ట్విట్టర్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కాబట్టి ఇది మీకు నేను షేర్ చేస్తున్నాను. యూజువల్ గా రైల్వే అనగానే మనకి టక్కని గుర్తొచ్చే స్టాక్స్ ఏ ఉంటాయి. ఐఆర్సిటిసి, ఆర్వీఎన్ఎల్, ఐఆర్సిఓఎన్, రైట్స్, ఇవే కదా ప్రధానంగా మనం వింటూ ఉంటాం. కానీ రైల్వేస్ రిలేటెడ్ గా బిజినెస్ పెరుగుతుందంటే వీళ్ళకి ఒక్కటే కాదు, చాలా కంపెనీస్ కి లాభం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు రైల్వేస్ లో ఏ డివిజన్స్ లో ఏ స్టాక్స్ వర్క్ అవుతుంటాయి. లైక్ రైల్వే ఇంజన్స్ పరంగా, కోచెస్ పరంగా, వ్యాగన్స్ పరంగా, కోచెస్ ఇంటీరియర్స్ పరంగా. ఇంటీరియర్స్ కూడా ఇంపార్టెంటే కదా, మీరు ట్రైన్ లోకి ఎక్కాక అవే మీకు కనిపిస్తుంటాయి. వాటికి బిజినెస్ వెళ్లే కంపెనీస్ ఏంటి, వీల్స్ అండ్ ట్రాక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే బిజినెస్ ఏంటి, సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ, నెట్వర్క్ సిస్టమ్స్ కానీ, పవర్ ప్యాక్ కానీ, కేబుల్స్ అండ్ వైర్స్ కానీ, పవర్ ప్రాజెక్ట్స్, ఇలా ఒకటి కాదు బోల్డ్ రైల్వే రిలేటెడ్ గా లింక్ అయిన స్టాక్స్ అన్నిటిని ఇలా అలైన్ చేసి ఒక ఇమేజ్ రూపంలో అయితే ఉంచారు. ఈ ఇమేజ్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తున్నాను. నాకు అలా అవసరం లేదనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి ఉంచండి. ఫర్దర్ గా మీరు ఎప్పుడైనా స్టడీ చేయాలనుకుంటున్నప్పుడు, బికాస్ ఒక సెగ్మెంట్ టూ మచ్ వాల్యుయేషన్ లో ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సివ్ గా ఉండొచ్చు, వేరస్ ఇతర డివిజన్స్ కూడా లాభపడతాయి కదా. దీని కారణంగా మార్కెట్ ఫోకస్ చేయని డివిజన్ పైన కూడా మీరు వర్క్ చేయాలనుకుంటున్నప్పుడు ఏ సెగ్మెంట్స్ లో ఎలాంటి స్టాక్స్ ఉన్నాయని మీకు అర్థం కావడానికి. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఏదైనా సెగ్మెంట్ లో రైల్వేస్ రిలేటెడ్ గా లాభం చెందే కంపెనీ ఉండొచ్చేమో ఇక్కడ అని ఏదైనా పర్టికులర్ స్టాక్ తీసుకొని మీరు స్టడీ చేస్తుంటే దాంట్లో రెవెన్యూస్ ఎంత వస్తున్నాయి ఆ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి అన్నది కూడా ఒకసారి ఫోకస్ చేయండి. అది మీరు రిజల్ట్స్ లోకి వెళ్ళి వాళ్ళ రెవెన్యూస్ దగ్గర వెళ్తే డివిజన్స్ వైడ్ గా వాళ్ళు రెవెన్యూస్ ఇచ్చేస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచి మాకు ఎంతెంత రెవెన్యూస్ వస్తున్నాయని. సో టోటల్ రెవెన్యూ
రెవెన్యూస్ లో ఈ రైల్వేస్ నుంచి వస్తున్న రెవెన్యూస్ ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ప్రాఫిటబిలిటీలో కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ వాటిలో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకుంటే వీళ్ళకి రైల్వేస్ ద్వారా ఎంత బిజినెస్ యాడ్ అవుతుంది అన్నది మీకు అర్థం అవుతుంది. అండ్ గత కొద్ది క్వార్టర్స్ నుంచి ఈ ట్రాక్ ని గమనిస్తే ఆ రైల్వేస్ నుంచి వస్తున్న ఆర్డర్స్ ఆ బిజినెస్ పెరుగుతుందా ఆర్ అలానే ఉంటుందా అండ్ కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఇలాంటి ఆర్డర్స్ విన్ అవుతున్నారు రీసెంట్ టైమ్స్ అని జస్ట్ బిఎస్సి లోకి వెళ్ళి వాళ్ళ ఆర్డర్ అప్డేట్స్ ని చూసినా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని చూసినా టోటల్ గా మీకు ఆ స్టాక్ రిలేటెడ్ గా ఒక ఓవర్ వ్యూ అయితే ఫార్మ్ అవుతుంది. అండ్ ఈ ఇంపార్టెంట్ ఇమేజ్ వీలైతే సేవ్ చేసి ఉంచండి మీకు నీడ్ అవుతుంది అనిపిస్తే. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు స్టాక్ గమనిస్తే ఒక్కసారిగా ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నది కాస్త సడన్ గా 1250 నుంచి స్ట్రాంగ్ గా మోయింది కదా. దీని బ్యాక్ ఇవాళ అయితే ఏ అప్డేట్ లేదు. ఫ్యూ డేస్ బ్యాక్ మనకి వీళ్ళ బిజినెస్ డేటా అప్డేట్ అయింది Q1 కి సంబంధించి. అది కూడా అంత ఎక్స్ట్రాడినరీగా అంటే రోబోస్ట్ గా ఎక్స్పెక్టెడ్ కంటే టూ మచ్ అబౌవ్ అయితే ఏం లేదు. ఎస్ బాగుంది కానీ అంత ఎక్స్ట్రీమ్ పాజిటివ్ కూడా కాదు. సో ఇంతలా ఇవాళ ఫ్లాట్ గా ఉంటూ సడన్ గా మూవ్ అయ్యేదానికి ఏ అప్డేట్ లేదు. ప్రాబబులీ సమ్ బిగ్ ప్లేయర్స్ అయితే పొజిషన్స్ తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. బట్ ఎవరు వాళ్ళు అన్నది ఎండ్ ఆఫ్ ద డే బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో మనకైతే అర్థమవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉన్నాయేమో ఉంటే నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ HDFC బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఉన్న డేటాను అప్డేట్ చేశారు. అది నేను మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే డిపాజిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డిక్రీజ్ అవుతున్నాయి. మీన్స్ డీ గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాసా డిపాజిట్స్ ని మీరు గమనిస్తే కాసాను చూస్తే 5% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డౌన్ సైడ్ అయితే మనకి కనిపించింది. యూజువల్ గా లాస్ట్ టైం కూడా మీరు గమనించండి Q1 FY25 ఇది Q1 FY24 లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో మీరు గమనించిన 2.75% దగ్గరగా వీళ్ళకి కాసా డ్రాప్ అయింది. సో యూజువల్ గా Q1 ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసినప్పుడు యూజువల్ గా 2% డౌన్ సైడ్ మనకి కాసాలో కనిపించేది. కానీ ఈసారి 5% కనిపించింది. ఎక్స్ట్రా రీజన్ ఏదైనా చూడొచ్చా అని నాకు ఆలోచిస్తున్నప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికి కొంత మనీ బయటకు వచ్చి ఉండొచ్చులే అని నేను అనుకుంటున్నాను. ప్రాబ్లీ ఆ రీజన్ తప్పితే ఇంతలా కాసా డ్రాప్ కి ఇంకొక ప్రధానమైన రీజన్ కనిపించట్లేదు. సో ఇలా గ్రాస్ అడ్వాన్సెస్ వీళ్ళు ఇస్తున్న లోన్స్ ఏమో 52.6% దగ్గరగా గ్రో అవుతున్నాయి. వెరస్ డిపాజిట్స్ మాత్రం 24.4% దగ్గరగానే గ్రో అవుతున్నాయి. సో గుడ్ గ్రోత్ ఉంది లోన్స్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. బట్ ఇక్కడ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ కనిపిస్తుంది. వెరస్ డిపాజిట్స్ మాత్రం అంత స్ట్రాంగ్ మొమెంటం తో క్యారీ అవ్వలేదు. అండ్ కాసా రిలేటెడ్ గా డ్రాప్ మార్కెట్ పరంగా బిగ్ కన్సర్న్ లో అయితే కనిపించింది. బట్ ఈ ఒక్క రీజన్ తోనే HDFC బ్యాంక్ స్టాక్ లో ఇంత ఫాల్ కనిపించిందా అంటే ఇంకొక అప్డేట్ కూడా మార్కెట్ లో స్పెక్యులేట్ అయింది. HDFC బ్యాంక్ లోన్ సేల్ అని మీరు గూగుల్ చేస్తే మల్టిపుల్ ఆర్టికల్స్ మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఉంటున్న అప్డేట్స్ ప్రకారం వీళ్ళ లోన్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా సర్టైన్ పోర్ట్ఫోలియోస్ ని సెల్ చేయడానికి వీళ్ళు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గరికి NBFCs దగ్గరికి అండ్ సమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కూడా అప్రోచ్ అయ్యారని సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. అసలు ఏ పోర్ట్ఫోలియోని ఏ లోన్ పోర్ట్ఫోలియోని వీళ్ళు అమ్మాలనుకుంటున్నారు? పర్టికులర్ గా HDFC అండ్ HDFC బ్యాంక్ ని కంబైన్ చేశాక బికాస్ విడిగా ఉంటే HDFC కి సంబంధించిన హోమ్ లోన్స్ డిఫరెంట్ గానే ఉండేది. HDFC బ్యాంక్ తో అటాచ్ అయ్యేదే కాదు. బట్ ఒక బ్యాంక్ ని NBFC ని కంబైన్ చేసి మళ్ళీ దాంట్లో ఉన్న లోన్స్ ని సెల్ చేయడానికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గరికి NBFCs దగ్గరికి వెళ్తున్నారండో. నాకు తెలిసి ఇది మార్కెట్ ని ట్రిగ్గర్ చేసినట్లయితే నాకు అనిపిస్తుంది. ఇది అఫీషియల్ అప్డేట్ కాదు. ఎస్ మనకి క్లారిటీ రావాలి. బట్ ఒకవేళ ఇలా చేస్తుంటే మాత్రం దీనికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ HDFC బ్యాంక్ వాళ్ళు అందించాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా వాళ్ళ లోన్ పోర్ట్ఫోలియోని సేల్ చేయాలనుకుంటున్నారు, దాని వెళ్లకుంటున్న లాజిక్ ఏంటి, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ వాళ్ళు చేస్తుంటే ఇవ్వాలి. లేదంటే అట్లీస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొచ్చి ఇలా మేము చేయట్లేదన్న క్లారిఫికేషన్ అయినా ఇవ్వాలి. బికాస్ ఇది ఒక దాంట్లో కాదు, మీరు గమనించండి మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా పబ్లిష్ అయింది. సో ఒకటి HDFC బ్యాంక్ వాళ్ళ వీక్ నెంబర్స్, రెండవది వాళ్ళ లోన్ పోర్ట్ఫోలియోని సెల్ చేస్తున్నారు అండ్ ఆఫ్టర్ మర్జర్ ఇలాంటి స్టెప్ తీసుకుంటున్నారని ఎలా స్టేట్మెంట్స్ కనిపిస్తుండడం, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ దీని గురించి మాట్లాడకపోవడం, సడన్ గా ఈ స్టెప్ కనిపిస్తూ ఉండడం కూడా విత్ ద వీక్ నెంబర్స్ కాంబినేషన్ లో డబుల్ నెగటివ్ ఇంపాక్ట్ గా ఇవాళ HDFC బ్యాంక్ స్టాక్ పరంగా అయితే వర్క్ అయింది. ఈవెన్ ఆఫ్టర్ ఈ అప్డేట్ నోమ్రా కానీ మోర్గన్ స్టాన్లే కానీ CLSA కానీ వీళ్ళెవ్వరూ కూడా డౌన్ గ్రేడ్ అయితే చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అనే కూడా పాజిటివ్ గానే వాళ్ళ రేటింగ్స్ నుంచే 2100 రూపీస్ టార్గెట్ హైయెస్ట్ ఇచ్చింది బర్న్స్టీన్ వాళ్ళు, లోయెస్ట్ ఇచ్చింది నోమ్రా వాళ్ళు విత్ 1660 రూపీస్ టార్గెట్. మిగిలినవన్నీ కూడా ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి హైయర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ బజాజ్ వాళ్ళు ఫస్ట్ CNG బైక్ ని వాళ్ళ రిలీజ్ చేస్తారు అనుకున్నాం కదా. ఆ బైక్స్ ఒక ఇమేజెస్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను, ఎలా ఉన్నాయో గమనించండి. అని చూసారా ఎవరైనా బైక్స్ ని ఆల్రెడీ ఇవాళ జస్ట్ బజాజ్ CNG బైక్ అని గూగుల్ చేయండి మీకు
వస్తాయి. కొంత డిఫరెంట్ మోడల్ అయితే మెయింటైన్ చేశారు అండ్ ప్రైజెస్ కూడా కొంత కాంపిటేటివ్ గానే పెడుతున్నారు. సిఎన్జి బైక్ నార్మల్ వేరియంట్, బేస్ వేరియంట్ 95,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇది 1,05,000, నెక్స్ట్ ఇది 1,10,000 పెడుతున్నారు. అండ్ ఈ ఫ్రీడమ్ 125 బైక్ అనేది 125cc ఇంజిన్ అని, ఇది బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్స్ రెండిటితో కూడా రన్ అవ్వగలిగే వెహికల్ అని. అండ్ ఈ రిలీజ్ చేసిన బైక్ ఒక కెపాసిటీ మొత్తం కలిపి మీరు దాంట్లో ఫ్యూయల్ ఎంత వేసుకోవచ్చు అంటే 2 kilograms ఆఫ్ సిఎన్జి అండ్ 2 liters ఆఫ్ పెట్రోల్. సో 2 kilograms ఆఫ్ 2 kg ఆఫ్ సిఎన్జి కి ఒక్కొక్క కేజీకి 1 or 2 kilometer ఇస్తుంది. అలా చూస్తే ఒక్కసారి వీళ్ళ వెహికల్ లో సిఎన్జి ని ఫుల్ చేసి పెట్టుకుంటే 2 kgs ఫుల్ చేసి పెట్టుకుంటే 204 kilometers మీరు వెళ్ళొచ్చని. అండ్ 2 liter పెట్రోల్ ని కూడా మీరు ఫుల్ చేసి పెట్టుకుంటే, టోటల్ ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకుంటే 330 kilometers వరకు కూడా మీరు వెళ్ళొచ్చని వీళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. ఎస్, బైక్ అయితే కొంత డిఫరెంట్ గా ఉంది, ప్రైస్ అట్రాక్టివ్ గా ఉంది, టూ మచ్ ఎక్స్పెన్సివ్ కాదు. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ పరంగా కూడా బానే ఉంది. బట్ బైక్స్ ని యూస్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ రివ్యూస్ ఎలా ఇస్తున్నారు, డ్యూరబిలిటీ ఎలా ఉంది, ఫంక్షనింగ్ ఎలా ఉంది, అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ అవుతాయి. కాబట్టి వీటి రిలేటెడ్ గా వస్తున్న ఫర్దర్ రివ్యూస్ తో వీటి రిలేటెడ్ గా సేల్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఈ బైక్ రిలీజ్ అయిన తర్వాత మంచి సేల్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్రెడీ స్టాక్ ని వాళ్ళు రివార్డ్ చేసింది. అండ్ ఈ బైక్ ని ఆల్రెడీ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్స్ ని, పాసిబుల్లీ నెగిటివ్స్ ని, పాజిటివ్స్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఉంటున్న అప్డేట్స్, సెబీ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి, దాన్ని ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్ లో ఏఎంసీస్ పరంగా కొంత ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఫ్రంట్ రన్నింగ్ జరుగుతుందని ఇలా మనకు ఆరోపణలు వస్తూ ఉండడం. సెబీ వాళ్ళు ఇందులో ఉంటున్న ఎగ్జిక్యూటివ్స్, మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్స్ పరంగా స్పెషల్ ఇన్స్పెక్షన్స్, చెప్పాలంటే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్ళ ఫోన్స్, ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్ అండ్ వాళ్ళ డిజిటల్ డివైజెస్ ని చెక్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. యూజువల్ గా సెబీ వాళ్ళకి ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటది, అంటే వాళ్ళ సిస్టమ్స్ లోనే ఎవరెవరు ఫ్రంట్ రన్నింగ్ చేశారు లేదు అన్నది వాళ్ళు ఇప్పటి వరకు డిజైన్ చేసుకొని చాలా క్రోర్స్ ఖర్చు పెట్టి చేసుకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఏ పీపుల్ ఎలా మ్యానిపులేట్ చేస్తుంటారు, ఎలా ఫ్రంట్ రన్నింగ్ చేస్తుంటారు అని తెలుసుకోవచ్చు. బట్ దాన్ని దాటి మాన్యువల్ వెరిఫికేషన్ కూడా ఇలా వాళ్ళ పర్సనల్ డివైజెస్ ని చూసి ఏదైనా ఫ్రాడ్స్ చేశారా లేదా అని తెలుసుకోబోతున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇన్ఫర్మేషన్ ఇలా లీక్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకవేళ తప్పు చేస్తుంటే కూడా వాళ్ళ డివైజెస్ ని ఫార్మేట్ చేసుకుంటారు. ఒకవేళ చేయలేదు, ఏ తప్పు చేయని వాళ్ళు ఒకవేళ వాళ్ళ పర్సనల్ డివైజెస్ ని బికాస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఇవ్వడానికి ఇష్టపడతారా లేదా, బికాస్ డివైజెస్ లో వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది కొంత డిస్టర్బింగ్ గా ఉండే అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్స్ కి. బట్ ఫైనలీ ఇంకా సెబీ వాళ్ళ స్క్రూటినీని పెంచుకుంటూ ఏ మిస్టేక్స్ లేకుండా, ఏ ఫ్రంట్ రన్నింగ్ కానీ పంప్ అండ్ డంప్ కానీ ఇలాంటివి ఏవీ లేకుండా మార్కెట్స్ ని ఉంచాలని సెబీ వాళ్ళు భావిస్తూ స్టెప్ తీసుకుంటున్నట్లయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఐఆర్సిఓఎన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఐఆర్సిఓఎన్ వాళ్ళకి వీళ్ళు ఫామ్ చేసుకున్న ఒక జాయింట్ వెంచర్ ఉంది. పరాస్ అండ్ పీసీఎం వాళ్ళతో కలిసి వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసుకున్నారు. ఆ జాయింట్ వెంచర్ లో ఐఆర్సిఓఎన్ వాళ్ళ వాటా అంటే వాళ్ళ కంట్రోల్ 60% ఉంది. ఈ జాయింట్ వెంచర్ కి ఇలా ముగ్గురు కలిసి ఫామ్ చేసుకున్న ఈ కంపెనీకి 750 crore విలువ చేసే ఆర్డర్ ఆర్బీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఐఆర్సిఓఎన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ సంబంధించిన బిజినెస్ డేటా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ డేటా సేమ్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా వీక్ గానే ఉంది. టోటల్ డిపాజిట్స్ 2% క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ అవుతున్నాయి. దాని కారణంగా కాసా రేషియో 13 quarter లోకి అయితే వెళ్ళింది. వెరాజ్ లోన్ గ్రోత్ స్ట్రాంగ్ గానే ఉంది, 3% క్వార్టర్ 18% ఇయర్ ఆన్ ఇయర్. బట్ ఓవరాల్ డేటా విత్ రెస్పెక్ట్ టు డిపాజిట్స్ అండ్ కాసా సిగ్నిఫికెంట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే డిక్లైన్ అవుతూ ఉండడం, లిక్విడిటీ కవరేజ్ రేషియో ఇవన్నీ కూడా బెటర్ గా ఉంటూ ఉన్న డిపాజిట్స్ కాసా రిలేటెడ్ గా వస్తున్న డిటోరియేషన్, పర్టికులర్ గా డిపాజిట్స్ పరంగా ఉంటున్న డిటోరియేషన్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాల్టి ఇంపాక్ట్ కి రీజన్. నెక్స్ట్ శిల్ప మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. ఇలా సిడిఎంఓ బిజినెస్ రిలేటెడ్ గా పర్టికులర్ గా కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్ పరంగా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ఈ శిల్ప మెడికేర్ వాళ్ళకి యునిసైసివ్ థెరపెటిక్స్ వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ అయితే ఉంది. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ లో యూజ్ చేసే ఆక్సిలాథనమ్ కార్బోనేట్ రిలేటెడ్ గా క్లినికల్ ట్రయల్స్ పరంగా పాజిటివ్ డేటా అప్డేట్ అవుతూ ఉండడం, ఫర్దర్ గా ఈ డ్రగ్ అప్రూవల్ మిడ్ జూన్ 2024 లో యునిసైసివ్ వాళ్ళు అప్లై చేస్తారని, ఒకవేళ అది అప్లై చేసే అప్రూవల్ కానీ నెక్స్ట్ 1 year లో వచ్చిన మిడ్ 2025 లో వచ్చిన ఇలా రిలేటెడ్ గా సిడిఎంఓ బిజినెస్ కి అది గుడ్ రెవెన్యూస్ ని తీసుకొస్తుందని అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ర్యాలీకి మెయిన్ రీజన్. ఇన్ సింపుల్ టర్మ్స్ వీళ్ళు ఎవరితో టైఅప్ అయ్యారో వాళ్ళు డెవలప్ చేస్తున్న డ్రగ్ మిడ్ 2024 లో అప్రూవల్ కి అయితే వెళ్తుంది. ఒకవేళ అప్రూవ్ అయితే మిడ్ 2025 నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ పాయింట్ నుంచి శిల్ప మెడికేర్ వాళ్ళకి ఆ డ్రగ్ ని డెవలప్ చేసిన వాళ్ళకున్న అగ్రిమెంట్ లో భాగంగా ఈ డ్రగ్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి లాభాలు సంపాదిస్తారని మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ స్టాక్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ గమనించాల్సింది ఆ డ్రగ్ అప్రూవల్ అవుతుందా లేదా, లేదు ఇన్ బిట్వీన్ ఏదైనా అడ్డంకులు ఉంటున్నాయని. ఒకవేళ అడ్డంకులు ఉంటున్నాయని అప్డేట్స్ వస్తున్నప్పుడు మళ్ళీ స్టాక్ లో ఫాల్ కి స్కోప్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ నుంచి ఎయిర్టెల్ కస్టమర్స్ అందరి డేటా లీక్ అయిపోయింది. డార్క్ వెబ్ లో కొనుక్కోవడానికి అవైలబుల్ గా ఉంది. మొత్తం డేటా ఎయిర్టెల్ యూజర్స్ కి సంబంధించి లీక్ అయింది కాబట్టి జాగ్రత్త అనేలా వార్తలు అయితే ప్రచారం అయితే అయ్యాయి. దీనికి ఎయిర్టెల్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ మాకు సంబంధించి ఎటువంటి డేటా లీక్ అవ్వలేదని, మా ఎయిర్టెల్ రెప్యుటేషన్
రిప్యుటేషన్ ని డిస్టర్బ్ చేయడానికి, డామేజ్ చేయడానికి ఇలాంటి అవాస్తవాల్ని పుట్టిస్తున్నారని, థరో ఇన్వెస్టిగేషన్స్ చేశామని, ఎయిర్టెల్ సిస్టమ్స్ నుంచి ఎటువంటి డేటా బ్రీచ్ జరగలేదనేలా ఎయిర్టెల్ వాళ్ళైతే కన్ఫర్మేషన్ చేశారు. ఎయిర్టెల్ వాడుతున్న వినియోగదారులు భయపడాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది 916 crore చిన్న కంపెనీ పెద్ద మొత్తంలో QIP ద్వారా డబ్బులు రైజ్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. 175 crores దగ్గరగా QIP ద్వారా కొత్తగా షేర్స్ ని ఇష్యూ చేసి ఇన్వెస్టర్స్ కి అలాట్ చేసి 175 crore రైజ్ చేయబోతున్నారంట. ఇన్ఫ్రా కంపెనీ కదా, ఇది వీళ్ళు బిజినెస్ మీద స్పెండ్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ బిజినెస్ గ్రోత్ కోసం ఈ QIP అనేలా మార్కెట్ అనుకుంటూ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. నెక్స్ట్ రేమండ్ గురించి మాట్లాడుకోవాలి. రేమండ్ వాళ్ళు వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ ని డీమర్జ్ చేసి మార్కెట్ లోకి తీసుకొచ్చైతే లిస్ట్ చేస్తారంటున్నారు. ఇలా రిలేటెడ్ గా ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ ని రేమండ్ రియాలిటీగా డీమర్జ్ చేసి ప్రెసెంట్ ఉన్న కంపెనీ నుంచి సెపరేట్ చేసి ఎవరెవరైతే ప్రెసెంట్ లిస్ట్ అయిన కంపెనీలో ఒక షేర్ ని హోల్డ్ చేస్తున్నారో కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయ్యే రేమండ్ రియాలిటీ రిలేటెడ్ గా కూడా ఒక షేర్ ని వీళ్ళు అలాట్ చేస్తారని రేమండ్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. ఇలా వీళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ ని డీమర్జ్ చేసి మార్కెట్ లో లిస్ట్ చేస్తారని అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ 18% దగ్గరగా ఒక టైం లో మూవ్ అయి ఎండ్ ఆఫ్ ద డే లో 11% దగ్గరగా క్లోజ్ అయింది. నెక్స్ట్ థర్మాక్స్ గురించి మాట్లాడుకోవాలి. థర్మాక్స్ అండర్ లో ఉంటున్న సబ్సిడరీకి 513 crores విలువ చేసే ఆర్డర్ బోట్స్వానా, సౌత్ ఆఫ్రికా నుంచి లభించిందని రిలేటింగ్ టు 600 మెగావాట్ ఆఫ్ పవర్ బిజినెస్ వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. రీసెంట్ క్వార్టర్స్ లో, రీసెంట్ డేస్ లో వీళ్ళకి ఎప్పుడు పెద్ద ఆర్డర్స్ లేవు. ఐ థింక్ Q1 లో ఇదే బిగ్ ఆర్డర్. రీసెంట్ గా మ్యూటెడ్ గా ఉన్నాయి వీళ్ళ ఆర్డర్స్ అని, బట్ ఇలాంటి టైంలో వీళ్ళకి ఒక మంచి ఆర్డర్ లభించడం స్టాక్ లో గెయిన్ ని మనం చూసాం. పూనా వాళ్ళ ఫిన్కాప్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటాను షేర్ చేస్తున్నారు. వెరీ స్ట్రాంగ్ AUM గ్రోత్ 52%. అసెట్ క్వాలిటీ సాలిడ్ గా ఉంది. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లెస్ దాన్ 1% ఉన్నాయి. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లెస్ దాన్ 0.5% ఉన్నాయి. లిక్విడిటీ, నెట్ లిక్విడిటీ ఆల్మోస్ట్ 5200 crore ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ కూడా నియర్లీ 4 దగ్గరగా ట్రేడ్ అవుతున్నట్లుంది. అండ్ ఓవరాల్ బిజినెస్ డేటా వీళ్ళు ఈసారి పోస్ట్ చేస్తున్నది బాగుంది. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బిజినెస్ డేటాని ఇక్కడ మీరు గమనించవచ్చు. స్టాక్ ఇవాళ న్యూట్రల్ లో క్లోజ్ అయిందేమో, బట్ డేటా కొంత వీక్ గానే ఉంది. వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ టైం తో పోలిస్తే ఇప్పుడు కొంత డిటోరియేట్ అవుతున్నాయి. కాసా డ్రాప్ అయింది, వెరస్ డిపాజిట్స్ బానే ఉన్నాయి కానీ కాసాలో డిక్లైన్ మనకు కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ డిస్బర్స్మెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 21% డిక్రీజ్ అయ్యాయి. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన నెగిటివ్ పాయింట్ మొత్తం మీద. సో రూరల్ ఎకానమీలో పెయిన్ మనకి లాస్ట్ క్వార్టర్ రిలేటెడ్ గా క్లియర్ గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కనిపిస్తుంది. బికాస్ వీళ్ళ ఫోకస్ అక్కడే ఉంటుంది కాబట్టి ఎక్కువ. నెక్స్ట్ మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ ఇవి, బట్ వన్స్ ఇది జరిగితే ఇది సేల్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుందని స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళు మనకు గెయిన్ కనిపించింది. బట్ చూడాలి ఇది అఫీషియల్ గా జరుగుతుందా లేదా అని. RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అండ్ FSNL ఫెరో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ అండ్ నగర్నార్ స్టీల్ ప్లాంట్ ఈ 3 కంపెనీలని సేల్ తో మర్జ్ చేయాలని. ఇలా మర్జ్ ఒకవేళ చేసినట్లయితే ఇలా కెపాసిటీస్ 50% దగ్గరగా ఇంప్రూవ్ అవుతాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 55% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. సో ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్నప్పుడు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఒకవేళ ఇది జరుగుతున్నట్లయితే NSL, RINL ఇవన్నీ కలిసి సేల్ లో మర్జర్ అవుతున్నట్లయితే ఒక గుడ్ పాజిటివ్ స్టెప్ గా సెంట్రల్ బ్రోకింగ్ వాళ్ళు భావిస్తూ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా వాటి గెయిన్ కి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, డేటా సెంటర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఎవరైనా అనాలిసిస్ చేస్తూ ఉంటే ఇవాళ రిలీజ్ అయిన DAM క్యాపిటల్ వాళ్ళ రిపోర్ట్ మీకు చాలా యూజ్ అవుతుంది. బికాస్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ బిజినెస్ ని వీళ్ళు డివైడ్ చేస్తూ అసలు డేటా సెంటర్స్ లో ఏ సెగ్మెంట్స్ ఉంటాయి అండ్ ఏ సెగ్మెంట్స్ లో ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందని మాట్లాడుతూ లాస్ట్ కి వెళ్ళారనుకోండి, ఈ సెగ్మెంట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ స్టాక్స్, వాటి కరెంట్ బిజినెస్ అండ్ ఫ్యూచర్ ఎస్టిమేట్స్ అండ్ వాటి వాల్యుయేషన్స్ ఇంక్లూడింగ్ వీళ్ళ మార్జిన్స్ తో కలిపి ఏ స్టాక్స్ ఎలాంటి బిజినెస్ ని చేస్తూ ఉంటాయని లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అయితే వాళ్ళు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్మోస్ట్ 23 పేజెస్ ఉంటున్న ఈ రిపోర్ట్ ఒకవేళ మీరు డేటా సెంటర్ స్టాక్స్ లో కానీ అనాలిసిస్ చేస్తూ ఉంటే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఈ సెక్టార్ రిలేటెడ్ గా స్టడీ చేస్తున్న వాళ్ళు ఈ రిపోర్ట్ ను ఒకసారి గమనించండి. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ గమనించారా? బ్యూటిఫుల్ గా రెసిస్టెన్స్ వర్క్ అయింది కదా ఈ జోన్స్ లో. ఇన్ఫాక్ట్ ఈ జోన్ కూడా ఈ పై లెవెల్ ని కూడా నేను మీ ముందే డ్రా చేశాను. పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ కాబట్టి ఇది ఫర్దర్ గా డౌన్ అవుతుంటే కూడా ఈ లెవెల్ లో మనకి యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సపోర్ట్ గా. అండ్ ఇది ఇక్కడ నుంచి ఫర్దర్ గా బ్రేక్ అయ్యి ఇవాళ హైస్ ని కూడా బ్రేక్ చేస్తూ వెళ్తుంటే మాత్రం నెక్స్ట్ 24,430 ఆల్ టైమ్ హై లెవెల్ నిఫ్టీ వెళ్లే రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ ఇది సపోర్ట్ గా రెసిస్టెన్స్ గా కొంత టైం వరకు యాక్ట్ అయింది కానీ ఒక మేజర్ ప్రైస్ యాక్షన్ అయితే బ్యాంక్ నిఫ్టీ పరంగా కనిపించలేదు. బికాస్ ఓపెనింగ్ లోనే టూ మచ్ ఎక్స్ట్రీమ్ ఫోర్స్ తో మార్కెట్ లో ఫాల్ ఉండడం బ్యాంక్ నిఫ్టీ ప్రాపర్ లెవెల్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఇవాళ స్టెబిలిటీ లేదు. సో ఒకవేళ ఫర్దర్ గా డౌన్ అవుతూ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే ఈసారి 52,170 సపోర్ట్ అండ్ అప్ సైడ్ 53,40 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా మార్కెట్ లో కనిపిస్తూ ఉంది. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 24,500 to 23,800
600. ఈ 700 పాయింట్ రేంజ్ మార్కెట్ రేంజ్ గా అయితే గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.